ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు స్థానిక ప్రసన్న చెన్నకేశ్వర స్వామి లేఅవుట్ పార్కులో ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు చెన్నుపాటి వేణుగోపాల్, చెన్నుపాటి వరప్రసాద్, మేడికొండ మోహన్ రావు, కుర్ర భాస్కర్ రావు, బాలినేని రామసుబ్బారావు, గణపతి మాస్టర్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. దీని పడదు, పార్టీది అది పడదు. తీసుకొని ఓకే వెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్నా, యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్నా. వచ్చిండన్నా వచ్చాడన్నా, వచ్చిండన్నా వచ్చాడన్నా, వరాల తెలుగు ఒకటేనన్నా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. మహాభారతం పుట్టింది మహేంద్రవరంలో, భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో. ఈ రెంటిలోన ఏది కాదన్నా, ఈ రెంటిలోన ఏది కాదన్న ఈనాళ్ల సంస్కృతి నిండు సున్నా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. సాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము. స్వతంత్ర భారత్ కి జై. గాంధీ నెహ్రూల పిలుపులందుకొని సత్యాగ్రహాలు చేశాము. వందే మాతరం, వందే మాతరం. స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రములు సాధించాము. జై విశాలాంధ్ర. దేశభక్తి
భక్తిలో తెలుగు వారికి నీదే లేదనిపించాము. తెలుగు జాతి మనది, నీకొక వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నీకొక వెలుగు జాతి మనది. ఇంటిలో నారమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా, కంటిలో నలక తీయాలంటే కనగుడ్డు పెరిగి వేయాలా. పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు, పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు. నలుగురిలో మన జాతి పేరును నవ్వుల పాలు చెయ్యొద్దు. తెలుగు జాతి మనది, ఇందుకు వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, ఇందుకు వెలుగు జాతి మనది. తెలంగాణ మనది, రాయలసీమ మనది, సర్కారు మనది, నెల్లూరు మనది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా. తెలుగు జాతి మనది, ఇందుక వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, ఇందుక వెలుగు జాతి మనది. వెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది, ఇందుక వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్నా, యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్నా. వచ్చిందన్నా వచ్చాడన్నా, వచ్చిందన్నా వచ్చాడన్నా, వరాల తెలుగు ఒకటేనన్నా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో, భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో. ఈ రెంటిలోన ఏది కాదన్నా, ఈ రెంటిలోన ఏది కాదన్న ఈనాళ్ల సంస్కృతి నిండు సున్నా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. సాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము. స్వతంత్ర భారత్ కి జై. గాంధీ నెహ్రూల పిలుపులందుకొని సత్యాగ్రహాలు చేశాము. వందే మాతరం, వందే మాతరం. స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రములు సాధించాము. జై విశాలాంధ్ర. దేశభక్తిలో తెలుగు వారికి నీదే లేదనిపించాము. తెలుగు జాతి మనది, నీకొక వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నీకొక వెలుగు జాతి మనది. ఇంటిలో నారమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా, కంటిలో నలక తీయాలంటే కనగుడ్డు పెరిగి వేయాలా. పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు. 3 జయంతి సందర్భంగా మన 37వ డివిజన్ మన పార్కు కమిటీ తరఫున, మన టీడీపీ తరఫున భారీగా ఘనంగా నివాళులు అర్పించి వాళ్ళకి మన వాళ్ళందరికీ పార్కు అసోసియేషన్ వాళ్ళకి కానీ మన పార్టీ వాళ్ళకి కానీ అందరికీ వాళ్ళ టిఫిన్లు మన పార్కు తరఫున అందరూ ఏర్పాటు చేశారు. మన డీజే ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి చెందాలని ఒంగోలు నియోజకవర్గం కోరుకుంటున్నాం. ఈ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి ఉత్సవాలు చెనకేశ్వర స్వామి వాకర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఘనంగా నిర్వహించాము. దానికి అందరూ కూడా పెద్దలందరూ కూడా సహకరించారు. ఇక్కడ మా కన్వీనర్ కౌరు గణపతి గారు, అలాగే ఈ 37వ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి మేడికొండ మోహన్ గారు,
అలాగే తదితర పెద్దలందరూ మా ఇక్కడ అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి చిన్నపాటి వరప్రసాద్ గారు మిగతా వాళ్ళందరూ కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమంలో మా ఈ పార్క్ డెవలప్మెంట్కి ఎంతో కృషి చేస్తున్నటువంటి నలుగురు సభ్యులకు అంటే మండల శాస్త్రి గారు, అలాగే దుజ్జూరి ఆంజనేయులు గారు, అలాగే సిరిగిరి శోభన్ కుమార్ గారు, పెద్దపాటి రంగస్వామి గారికి కూడా మేము చిరు సత్కారం చేశాము. అలాగే ఈ పార్క్ డెవలప్మెంట్ కోసం సహాయ సహకారాలు ఇచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు రామంతి నాథన్ గారికి, అలాగే ఒంగోలు పార్లమెంట్ సభ్యులు బాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఎంతో ఘనంగా జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ అంటేనే తెలుగు జాతి కీర్తిని పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి కనుక ప్రతి తెలుగు వాళ్ళు జరుపుకునేటటువంటి పండగ ఇది. ఈ రోజున ఒంగోలులో మొత్తం అన్ని చోట్ల కూడా చాలా చోట్ల ఇలా భోజన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది చాలా ఘనంగా జరుగుతూ ఉన్నారు. నాటి నుంచి నేటి వరకు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటూ ఏదైనా జరిగిందా అంటే అది ఎక్కువగా తెలుగుదేశం హయాంలోనే జరిగింది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆస్తి హక్కు ఇవ్వటం కానీ, మహిళలకి ప్రథమ పీట మా తెలుగింటి ఆడపడుచు అనే ఒక బిరుదిచ్చి మహిళలకు అన్నింటిలో మహిళా సాధికారత కోసం కృషి చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందా అంటే అది తెలుగుదేశం పార్టీనే. అదేవిధంగా లోనే పయనిస్తూ దామచర్ల జనార్దన్ గారు ఇప్పుడు ఎంత అభివృద్ధి చేశారన్నది ప్రతి ఒక్కరికి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎప్పటికీ తెలుగుదేశం చిరస్థాయిగా ఎప్పుడు అధికారంలోనే ఉండాలని కోరుకుంటూ ఆ పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నామని తెలియజేసుకుంటూ అందరికీ మరొక్కసారి జయంతి శుభాకాంక్షలు, మహానాడు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఆరాధ్య దైవుడు నట సార్వభౌమ నటరత్న ఎన్టీ రామారావు గారి 103వ జయంతి సందర్భంగా 37వ డివిజన్లోని ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చెందంటే ఎన్టీ రామారావుతోనే స్టార్ట్ అయింది. ఆనాడు కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడి ఒక పార్టీ స్థాపించి 20 నెలల్లోనే ఒక పార్టీ ముఖ్యమంత్రి అయిన ఘనత ఎన్టీ రామారావుకి దక్కింది. ఈ మన ఒంగోలు టౌన్ని జనార్దన్ గారు అభివృద్ధి ఎలా చేశాడో ఆనాడు రామారావు కూడా అట్నే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపాడు. వాళ్ళకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నా.